హాయ్ ఫ్రెండ్స్, మేము ఉండే ఏరియాలోనే మాకు దగ్గరలోనే సిటీ స్టార్ ఉంది. ఇది అరబిక్ లాంగ్వేజ్లో మనకు సిటీ స్టార్ అని కనిపిస్తోంది. ఇక్కడ బయట నుంచి పిల్లలను అట్రాక్ట్ చేయడం కోసము ఇక్కడ రకరకాల బొమ్మలు పెట్టారు. అయితే అన్నీ కూడా ఆడపిల్లల బొమ్మలే. ఇక్కడ కనిపించే ప్రతి వస్తువు కూడా మనం ఇంట్లో షోకేస్లకి లేదా ఇంట్లో ఎక్కడైనా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు అని. ఇదైతే చాలా పెద్ద మాలు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మలన్నీ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో వాటి రేట్లు అయితే అంతకంటే ఎక్కువగా ఉంటాయి. మనకి ఇవి చూడగానే నచ్చినప్పుడు వీటి రేట్ అయితే చూడకూడదు, కొనాలి అనుకుంటే కొనేయాలి అంతే. కువైటీ వాళ్ళైతే ఎక్కువగా ఇలాంటి గ్లాసుల్లోనే చాయ్ గహ్వా అనేది తాగుతూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 గ్లాసుల రేట్ అయితే చాలా ఎక్కువ. మన ఇండియన్ డబ్బుల్లో అయితే ఇంచుమించు 1900 రూపాయలు పడుతోంది, ఓన్లీ 2 గ్లాసులు మాత్రమే. దీని రేట్ అయితే చాలా ఎక్కువ. అయితే గ్లాసులు చూడడానికి చాలా బాగున్నాయి. అక్కడ నుంచి కొంచెం మనం పక్కకు రాగానే ఇక్కడ అన్ని ఆడపిల్లలకి సంబంధించినవి ఉంటాయి. జడకి వేసుకునేటివి అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడైతే వీటి రేటు చాలా తక్కువ. అక్కడ నుంచి కొంచెం పక్కకు రాగానే ఇక ఎప్పుడూ కనిపించే విధంగా నా కళ్ళకి అన్ని బొమ్మలే కనిపిస్తున్నాయి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్ని బొమ్మలే ఉంటాయి. అయితే ఇక్కడ బొమ్మని బట్టి రేటు ఉంటుంది. చిన్న బొమ్మ దగ్గర నుంచి పెద్ద బొమ్మ వరకు కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఈ సిటీ స్టార్లో ఒక బొమ్మలే కాదండి, ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. మేకప్కి సంబంధించినవి ఉంటుంది, హెయిర్కి సంబంధించినవి ఉంటాయి, అలాగే స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్క స్టేషనరీ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడికి వచ్చామంటే ఏదో ఒకటి కొనాలనే అనిపిస్తుంది. ఈ సిటీ స్టార్ అనేది 3 ఫ్లోర్లలో ఉంటుంది. ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కిచెన్కి సంబంధించినవే ఉంటాయి. అలాగే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అవి చూడడానికైతే చాలా బాగుంటాయి. రేట్ అయితే చాలా ఎక్కువే, కానీ అయితే కొనాలనిపించేస్తుంది. నేను చెప్తే నమ్మలేదు కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి ఎంత బాగున్నాయో చూడడానికి. ఒక బాయ్స్వే కాదు, గర్ల్స్ కూడా ఇక్కడ రకరకాల బొమ్మలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఏది కొనాలో ఏది కొనకూడదో తెలియట్లేదు. ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి. ఒక్కోసారి ఇవన్నీ కూడా కొనేయాలనిపిస్తోంది. ఈ బొమ్మ కూడా చూడండి, చాలా బాగుంది. ఒక అరబిక్ అతను ఒక చేపను కోస్తూ ఉన్నట్టు చాలా బాగుంది. ఇక్కడైతే వీటి రేట్లు ఎంత హైలో ఉన్నాయో ఈ బొమ్మలు కూడా అన్ని హైలోనే కూర్చొని ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది వరకైతే చాలా ఎక్కువ కొని ఇండియాకు పంపించే వాళ్ళము. ఇప్పుడైతే మనకు ఇండియాలో ఆన్లైన్లో చాలా బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా వరకు తగ్గించేశాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ నెమలి బొమ్మ చాలా బాగుంది. అయితే దీని రేటు 4000 రూపాయలు చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గోడ గడియారాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అందుకే మా బాబు కోసం ఒకటి కొన్నాను. ఇటువైపు అయితే అన్నీ మనకు ప్లాస్టిక్ వస్తువులే కనిపిస్తాయి. అయితే ఆరోగ్యానికి అవి అంత మంచిది కాదు కాబట్టి ప్లాస్టిక్ వాడడం మానేశాను. అక్కడ నుంచి కొంచెం ముందుగా వచ్చామంటే అన్నీ మనకు గ్లాస్ ఐటమ్సే ఉంటాయి. కువైటీ వాళ్ళు ఎక్కువగా ఇలాంటి వాటిలోనే చాయ్ గహ్వా తాగుతారని చెప్పారు కదా, వీటి రేటు కూడా ఇక్కడ చాలా ఎక్కువగానే ఉంటుంది. వీటి మోడల్స్ కూడా చాలా ఎక్కువగా బాగుంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న ఒక కప్పు మాత్రమే మన ఇండియన్ డబ్బులు అయితే 500 రూపీస్ ఇంచుమించు పడుతోంది. కువైటీ వాళ్ళే కాదు, మేము కూడా ఎక్కువగా ఇలాంటి వాటిల్లోనే వంట చేస్తూ ఉంటాము. ఇక్కడైతే ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి, అయితే అన్నీ చూపించట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.